ఇక్కడ లేదు సార్, లేదు అసలు లేదు. సాయంత్రం అయితే ఇక్కడ పూట, టైం అయితే ఉట్టుగుంట 9 కాదు, అది తల్లరి 6, 7 గంట. ఏటు కూడా చిక్కుడుకాయ కొండ పన్నీర్లను దూరం అప్పల కొండ పన్నీర్ వెళ్ళాను. 2 తీస్తుంది పేకల అన్నీ ఉడుస్తున్నాను కదా. క్లీనింగ్ రోజు పని, మా పక్కనే ఒక రోజు, ఆ పక్కన ఒక రోజు. అవును, కొన్నాను. కూరగాయ కాదు, వస్తుంది కానీ ఎప్పుడు లేదు. ఎండ టైం అయింది కదా, దూరం నీళ్ళు లేదు, తక్కువ ఉంది. ఏట లేదు, వస్తుంది, వంట చేస్తుంది. పొలం తక్కువ ఉంది, కొండ తక్కువ ఉంది, డాబులు తక్కువ ఉంది, కూలి పని అదే తక్కువ లేదు. అందుకోసము అదే సారు రమ్మన్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ చిన్నబాబు తెలుగు యూట్యూబర్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము వేరే గిరిజన ప్రాంతానికి వెళ్దామండి. వాళ్ళు వలస వచ్చామని చెప్పారండి. అసలు వలస ఎందుకు ఇక్కడికి వచ్చారు, వాళ్ళు వచ్చాక వాళ్ళ జీవన విధానం ఎలాగంటే ఒకసారి మనం తెలుసుకుందామండి. ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ట్రైబల్ ఏరియా అండి. మీరు చూడండి, సాఫ్ చేస్తున్నారండి. ఇలా ఇల్లు అండి, ఇది ఇల్లు దగ్గర వీళ్ళు సాఫ్ చేస్తున్నారండి. ఇది గిరిజన గ్రామం. ఇది ఇక్కడ పనికి ఎక్కడికి వెళ్ళదమ్మా? పనికి ఎక్కడ? కొండ పని వెళ్ళాను. ఎక్కడ కొండ పని అమ్మా? దూరం అంటే కొండతులు. అక్కడ పని ఏంటమ్మా? కొండ పని రొడ్డ ఎందుకోసం తీస్తారు? అదే మా అక్క, అదే ఇద్దరు వెళ్ళాను. ఓ, మీ అక్కగా మీరు అక్కడ కొండ పనికి వెళ్ళారు, దరఖాస్తు కూడా వెళ్ళారా? ఇప్పుడు ఉదయం వెళ్ళారా? డబ్బులు ఎంత ఇస్తారమ్మా కూలి? 200. ఎంత టైం నుంచి ఎంత టైం వరకు? టైం అయితే 1 గంట. ఉదయం 9కి వెళ్తావా? 9 కాదు, అది తల్లరి 6, 7 గంట. తెల్లవారు 7 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం 1 గంట వరకు 200 రూపాయలు ఇస్తారు. ఆ కొండ పని అంటే ఏంటి? అక్కడ పని ఏమిటది? కొండ మీద రొద్ద తీస్తుంది, పేకల అన్నీ ఉడుస్తున్నాను కదా. జీడి చెట్లు ఉడిసారు కదా, దాని చుట్టూ దొంకలు కొడతారు. అంటే క్లీనింగ్. ఓకే, క్లీనింగ్ చేయడానికి వెళ్ళారు. మరే మీ పూట అక్కడికి వెళ్ళదమ్మా? ఈ సాయంత్రం అయితే ఇక్కడే వెళ్ళలేదా? ఒక్క పూట. మళ్ళీ రేపు ఉంటుందా? అంటే రోజు పని ఏం పని? అదా రోజు పని, మా పక్కనే ఒక రోజు, ఆ పక్కన ఒక రోజు. అంటే అటు సైడ్ ఒక రోజు, ఇటు సైడ్ ఒక రోజు. అంటే మీ సైడ్ ఒక రోజు, అతల సైడ్. అంతే ఈ కొండనా? ఈ కొండకి అవతల సైడ్ ఉండి అవతల సైడ్ అట రోజు కొండ క్లీనింగ్ చేస్తారటండి. జీడి మొక్కలు ఉడిసారు కదా, ఆ ఉడిసిన దగ్గర అంటే పక్కన చెట్లు ఉంటే ఈ జీడి చెట్లు మొలవు కాబట్టి గాబులాగా అంటే చుట్టుపక్కల ఉన్న చెట్లని నరికేస్తారు, తీసేస్తే నున్నంగా ఉండి ఆ మొక్క అనేది మొలడానికి అవకాశం ఉంటుంది. అది పెద్ద మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది. అది తిన్నావా? ఇప్పుడు తినేసావు? ఏం కూర ఉన్నావు? చిక్కుడుకాయ. పండించారా? కొన్నారా? ఇక్కడ కూరగాయలు వస్తాయా? బజార్ వెళ్తారు, మార్కెట్ మీరు వెళ్ళి. అంతే ఒక రోజుకి తెచ్చుకుంటారా, వారం రోజులకి తెచ్చుకుంటారా? అంటే ఒక రోజుకి ఒకసారి వెళ్తారా? మరి వారానికి ఒకసారి తెచ్చుకోవచ్చు కదా. అంటే అక్కడికి వెళ్ళి మరి ఇక్కడ మీరు పాదులు పెట్టుకోవచ్చు కదా. కొండలున్నా మొలవా రాయి వల్ల. అది కొండ మీద ఒక జీడే పండిస్తారా, లేకపోతే ఇంకా వేరే పంట పండిస్తారా? ఎండ ఉంది, నీళ్ళు అయితే సెలవు అయితే వస్తుంది కానీ ఎప్పుడు లేదు. ఎండ టైం అయింది కదా. ఎండాకాలం అంతే ఉండదు. అంతే చల్లని కాలం అంతే, శీతాకాలంలోన మొక్కలు మొలడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎండాకాలం చనిపోతాయా? చెట్లు చనిపోతాయి. మరి నీరు పోయాలి కదా. అప్పుడు నీరు దూరం నీళ్ళు లేదు, తక్కువ ఉంది. ఓకే, అంటే ఇటు పక్క చెరువు ఏం లేదు కాబట్టి నీరు పోయడానికి ఆస్కారం లేదు కాబట్టి. అంటే చుట్టూ చెరువులు ఉన్నాయి కానీ ఏ చెరువులో నీరు లేదు. నీరు లేకపోవడం వల్ల ఏమిటంటే అవి ఎండిపోతూ ఉంటాయి.
అప్పుడేటో వర్షాకాలం కాబట్టి మనం నీరు పోయకపోయినా వర్షం పడుతుంది కాబట్టి దానివల్ల అనమాట అవి మొక్కలు మంచిగా పెరుగుతాయి అనమాట ఏపుగా. అది ఇప్పుడు వచ్చారు కదా, ఇప్పుడు సాయంత్రం ఏం పని చేస్తారు ఇక్కడ? ఏం పని ఏం లేదా? ఏటలేదు, వంట స్నానం చేస్తుంది, వంట చేస్తుంది. ఇప్పుడు ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసి వంట చేస్తారు. అది మీది ఇదే ఊరే వచ్చారా? వేరే ఊరు నుంచి? గుమ్మ నుంచి వచ్చారా? ఎన్ని సంవత్సరాలు అవుద్ది? 15 సంవత్సరాలు వచ్చారు. మరి అక్కడ నుంచి ఏమి ఇక్కడికి వచ్చేసారు? లేదు సార్. ఓ అక్కడ ఉంది, అదే పొలం తక్కువ ఉంది, కొండ తక్కువ ఉంది, డబ్బులు తక్కువ ఉంది, కూలి పని అదే తక్కువ లేదు, అందుకోసము అదే సారు రమ్మన్నాను. అయితే ఇప్పుడు అక్కడ ఏంటంటే కొండ పని లేదు, కూలి పని లేదు, పనులు అక్కడ లేకపోవడం వల్ల అనమాట ఇక్కడ ఒక ఆయన రమ్మనమని చెప్తే మీరు ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడ ఎలాగ ఉంది ఇక్కడికి వచ్చాక పనులు? ఇక్కడైతే కూలి పని ఉంది, కొండ పని ఉంది, పొలం ఉంది, అదే పాలు చేస్తుంది. ఓహో, అంటే కూలి పని ఉంది కరెక్టే, కానీ కొండ పని ఇక్కడ ఉంటుంది. కూలి పని ఎలాంటి కూలి పని అది? ఆవుల్ని పిలుస్తుంది, వెళ్తుంది. ఓహో, ఎవరైనా రైతులు కానీ కూలి పనికి పిలిస్తే మీరు వెళ్తారనమాట. అదే అండి ఇక్కడ ఏంటంటే కొమలబిల్లి, మాడపిల్లి, అక్కడక్కడక్కడ ఓ చుట్టుపక్కల గ్రామాలన్నీ మీకు కూలికి పిలుస్తారంట వచ్చి, మీరు ఆ కూలికి వెళ్తారనమాట. అదండి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు అట్లా ఉన్నాయటండి. ఆ గ్రామాల వాళ్ళు కూలి పనికి పిలుస్తారటండి. కూలి పని పిలిస్తేనే వీళ్ళు వెళ్ళి పని చేసుకొని వాళ్ళు డబ్బులు తెచ్చుకొని రోజు బ్రతుకుతుంటారండి. వ్యవసాయం పని ఉంది ఇక్కడ, అంతే రైతులు కూడా రైతు పనికి కూడా పిలుస్తారని కూడా వీళ్ళు చెప్తున్నారండి. ఇంకా వేరే పని ఇంకేముందమ్మా? కొండ పనికి వెళ్తారు. అక్కడ ఎంత డబ్బులు ఇస్తారు? దూరం అయితే డబ్బులు ఎంత ఇస్తారు? తిండి క్యారేజ్ తీసుకెళ్తారా? ఉదయం మనం ఉంటే 7 గంటలకు క్యారేజ్ పట్టుకుని వెళ్ళిపోతారు. 5 గంటలకు వెళ్ళాలా? 7 గంటలు వెళ్తుంది, సాయంత్రం 5 గంటలు వస్తుంది. అంటే వేరే ఊరు వాళ్ళు మీకు పనికి పిలిస్తే కొండ కొట్టడానికి తెల్లవారు 5 గంటలకు వెళ్ళిపోవాలి. 5 గంటలకు వెళ్ళిపోయినమాట సాయంత్రం 6 గంటలకు వస్తారు. వాళ్ళు 300 రూపాయలు ఇస్తారు. తిండి వాళ్ళు పెట్టరు, మీదే తిండి తీసుకుని వెళ్ళాలి. అది టిఫిన్ తీసుకెళ్తుంది. మీరు అంటే టిఫిన్ పట్టుకొని అక్కడికి వెళ్ళిపోతారు. అన్నము, టిఫిన్, నీళ్ళు. ఓ అంటే తెల్లవారు ఉదయం ఏంటంటే టిఫిన్ అన్నము నీరు అని పట్టుకొని వెళ్ళిపోయి టిఫిన్ మళ్ళీ 7-8 గంటలు చేసి మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం అనమాట 6 గంటలకు ఇంటికి వస్తారు అనమాట. అదండి వీళ్ళనమాట ఉదయం అనమాట వెళ్ళిపోతారటండి 5 గంటలకి. టిఫిన్ భోజనం అని పట్టుకొని వెళ్ళిపోతారటండి. వాళ్ళైతే భోజనం పెట్టి పెట్టరండి, వీళ్ళు సొంతంగా తీసుకెళ్ళాలంటే దూరంగానే పనికి వెళ్తే కొండ కొట్టడానికి. వాళ్ళు మాత్రం 300 రూపాయలు ఇస్తారండి అని చెప్పారు. ఇంకేం చేస్తారమ్మా? అయితే నీ పేరు చెప్పలేదు, చెప్పు. చెప్పమ్మా. మా పేరు సొబ్రా బాస్మతి మీ పేరు. ఇక్కడికి వచ్చాక బాగుంది అక్కడికైనా? ఇక్కడ బాగానే ఉన్నది. ఇంక ఈ పనులు చేసుకున్నమాట ఉంటారు. మరి ఊరు ఎప్పుడు వెళ్తారా? మీ ఊరు ఎప్పుడెప్పుడు వెళ్తుంది. అంటే సంవత్సరానికి ఒకసారి వెళ్తారా? అక్కడికి వచ్చి ఒక సంవత్సరం అని వెళ్ళలేదు. ఓహో, పని ఎక్కడ ఎక్కువ అవ్వడం వల్ల తీరిక లేక మీ సొంత ఊరు వెళ్ళలేదు. గుమ్మ. అమ్మ నాన్నలు ఉన్నారు అక్కడ? అన్నయ్యలు ఇప్పుడు అక్కడే ఉన్నారు ప్రజెంట్. ఇక్కడ రాలేదు, మీరు ఒక్కరు వచ్చేసారు ఇక్కడికి. మీకు పిల్లలు ఎవరు ఉన్నారా? బాబా పాప? బాబు ఎన్నో తరగతి చదువుతాడు? ఎక్కడ? బైదలపురం. హాస్టల్. బాబు శుభ్ర చదువుతున్నాడా? బాబు అప్పుడప్పుడు వస్తుంటారు, అప్పుడప్పుడు వెళ్తుంటాడు. శుభ్ర చదువుతాడు. ఓకే. పాపలు ఎవరు లేరు? ఒక బాబు. ఓకే ఓకే ఓకే. సరే. ఆయన గారు ఎక్కడ? విజయవాడ వెళ్ళిపోయినారా మీ ఆయన? మీరున్న బాబు ఇక్కడ ఉంటారు. మీరు కూలి చేసుకున్నామంటే ఇక్కడ బ్రతుకుతారంట. ఆయన ఏం డబ్బులు ఏమి పంపిస్తారా? పంపిస్తాడు. ఎంత పంపిస్తాడు మినిమం? 5,000, 6,000 నెలకా? సంవత్సరంకా? నెలకి 5,000 తప్పనిసరి పంపిస్తాను. అంటే ఆ డబ్బులు మీ ఆయన గారు పంపించినవి ఉంచేసి దాచేసుకుంటావు. అంత తప్ప ఇల్లు కట్టారు, ఇల్లు అప్పు చేసి కట్టారు, ఆ బాకీ ఉంది. ఆ బాకీ కోసమే అనమాట మీ ఆయన విజయవాడ వెళ్ళారు. ఇల్లు ఎంత కట్టితే?
సార్ అయింది అయితే ఎంత అయింది మార్చు ఎంత ఒక 3 లక్షలు 4 లక్షలు 10 15 ప్లస్ అవుతుంది కానీ తీర్చేసినాను సార్. ఓహో తీర్చేసారు. 1 లక్ష రూపాయలు అప్పు ఉంది ఇప్పుడు. ఓకే ఉంది, ప్లాస్టింగ్ ఉంది, అన్ని పని ఉంది. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ సార్. బాయ్. బాయ్.